హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చిన్నస్వామిలో సైలెంట్గా స్టార్ట్ అయిన మ్యాచ్ లాస్ట్కి మిల్లర్ కిల్లర్ రేంజ్కి వెళ్ళిపోయింది. 6 balls 16 runs టెన్షన్ పీక్లో ఉన్న వేళ డేవిడ్ మిల్లర్ అసలు సిస్లైన ఫినిషర్ స్ట్రెంగ్త్ ఏంటో చూపించాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎందుకు ఫెయిల్ అయింది, డీసీ ఎలా కొట్టారు, ఫుల్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చూసేద్దాం. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ స్టార్ట్ అయితే సూపర్గా చేశారు. ఫిల్ సాల్ట్ 38 balls 63 runs కొట్టి మళ్లీ ఫైర్ అయ్యాడు. 99 runs ఫర్ 1 wicket దగ్గర ఆర్సీబీ 200 కొడుతుంది అనుకున్నాం. కానీ మిడిల్ ఓవర్స్లో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఆర్సీబీని కట్టుపడేశారు. 99 ఫర్ 1 నుండి 175 ఫర్ 8కి రిస్ట్రిక్ట్ అవ్వడం ఆర్సీబీకి పెద్ద దెబ్బ. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 3 wickets 26 runs ఇచ్చి పవర్ ప్లేలోనే డీసీని దెబ్బ కొట్టాడు. 18 ఫర్ 3 దగ్గర డీసీ ఆల్మోస్ట్ ఓడిపోయింది అనుకున్నాం. కానీ ఆర్సీబీ దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్లో ఈరోజు ఆర్సీబీకి చుక్కలు చూపించారు. కేఎల్ రాహుల్ అండ్ క్రిస్టియన్ స్టఫ్ కలిసి 69 runs పార్ట్నర్షిప్ కొట్టి డీసీని గేమ్లోకి తెచ్చారు. ఎస్పెషల్లీ క్రిస్టియన్ స్టఫ్స్ కొట్టిన ఆ క్రిటికల్ సిక్సెస్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. లాస్ట్ ఓవర్లో 16 runs కొట్టాలి. బౌలర్ రొమారియో షెఫర్డ్, డేవిడ్ మిల్లర్ 6-6-4 కొట్టి జస్ట్ 5 balsలోనే మ్యాచ్ని ఫినిష్ చేశాడు. వాట్ ఏ విన్. అక్షర్ అండ్ కుల్దీప్ కలిసి ఇచ్చిన బ్రేక్ త్రూ వల్ల ఆర్సీబీ 25 ఫర్ 30 runs తక్కువ కొట్టింది. రొమారియో షెఫర్డ్ వేసిన ఆ లాస్ట్ ఓవర్లో మిల్లర్కి దొరికిన లూజ్ బాల్స్ మ్యాచ్ని డీసీ వైపు తిప్పాయి. ఇంత టెన్షన్ మ్యాచ్లో కూడా సాలిడ్గా నిలబడి మ్యాచ్ని డీప్గా తీసుకెళ్లిన క్రిస్టియన్ స్టఫ్ డిజర్వ్ ద అవార్డ్. ఈ విన్తోనే ఢిల్లీ క్యాపిటల్ పాయింట్స్ టేబుల్లో ముందు అడుగు వేసింది. ఇక ఆర్సీబీ వల్ల మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే తర్వాత మొమెంటం మెయింటైన్ చేయకపోవడమే వాళ్ళ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్. మరి ఈ రోజు మ్యాచ్లో మిల్లర్ ఫినిషింగ్ మీకు ఎలా అనిపించింది? టిమ్ డేవిడ్ ఫినిషర్గా ఫెయిల్యూర్ అయ్యాడా? కామెంట్ చేయండి. ఇక నైట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే అసలు సిస్లైన మాస్ బ్యాటింగ్ స్టార్ట్ అవబోతుంది. ధోనీ అండ్ ప్యాట్ కమిన్స్ రిటర్న్ రూమర్స్ నిజమా? ఆ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.